నీలోఫర్ హాస్పిటల్, నీలోఫర్ కేర్ ఇలా ఈ పేరు చాలా ఫేమస్. నీలోఫర్ ఆసుపత్రి వేలాది మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. అంతేగాక తెలంగాణలో అత్యంత కీలకమైన మెడికల్ సెంటర్లలో ఇదొకటి. ఇక నీలోఫర్ కేఫ్ హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయిన టీ అండ్ బన్ మస్కా స్పాట్. యువతికి హ్యాంగ్ అవుట్ ప్లేస్ కూడా ఫేమస్. ఇంతకు ఎవరు ఈ నీలోఫర్? పేరు చూస్తే మన ఇండియన్ లా అనిపించడం లేదు కదా. మరి విదేశీ అయిన ఈ పేరు ఇక్కడ ఎందుకంత ఫేమస్? ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. నీలోఫర్ హాస్పిటల్ 1949లో స్థాపించబడిన ఈ ఆసుపత్రి వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. హైదరాబాద్ చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిన ప్రిన్సెస్ నీలోఫర్ పేరు మీద ఈ ఆసుపత్రి నిర్మించబడింది. నీలోఫర్ హనం సుల్తాన్ జనవరి 4వ తేదీన 1916వ సంవత్సరంలో ఒట్టోమన్ టర్కీ ఇస్తాంబుల్లో జన్మించారు. ఈమె అందగత్తె కూడా. 1931లో ఆమె హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు మౌజం జాను వివాహం చేసుకుని హైదరాబాద్ కు వచ్చారు. ఆమె చాలా ఆధునిక భావాలు కలిగిన మహిళ. హైదరాబాద్ రాజు కుటుంబానికి చెందిన మహిళలు పరదాలో ఉంటే ఆమె మాత్రం అధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ మహిళల అభ్యున్నతి కోసం పనిచేశారు. ఒకనాడు 1949లో తన పని మనిషి రఫతున్నిసా బేగం ప్రసవ సమయంలో వైద్య సదుపాయాలు లేక మరణించడం చూసిన ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతేగాక ఆ కాలంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ప్రసవ సమయంలో సరైన వైద్య సదుపాయాలు లేక అనేక మంది మహిళలు ప్రాణాలు కూడా కోల్పోయేవారు. ఇక తన పని మనిషి లాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదని నిజాంను ఒప్పించి మరీ 1953లో రెడ్ హిల్స్ లో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించారు. అదే నేటి ప్రసిద్ధ నీలోఫర్ హాస్పిటల్. మొదట్లో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ఈ రోజు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరుగాంచింది. ఇక రోజుకు వేల సంఖ్యలో పేషెంట్లు ఇక్కడికి వస్తూ ఉంటారు. అనేక పేద కుటుంబాలకు ఇది ప్రాణాధారంగా మారింది. కాలం మారినా, సాంకేతికత పెరిగినా నీలోఫర్ ఆసుపత్రి సేవాభావం మాత్రం మారలేదు. ప్రతిరోజు, ప్రతి క్షణం చిన్నారుల నవ్వుల్లో, తల్లుల ఆశల్లో ఈ ఆసుపత్రి తన సేవలను కొనసాగిస్తుంది. ఒక ప్రిన్సెస్ హృదయంలో పుట్టిన ఆలోచన ఈ రోజు లక్షల కుటుంబాలకు జీవనాధారమైంది. కాకపోతే నీలోఫర్ కేఫ్ మాత్రం ఆసుపత్రి మూలంగా ఆ పేరు వచ్చింది. ఇక దీనికి యజమాని బాబురావు. నీలోఫర్ హాస్పిటల్, నీలోఫర్ కేఫ్ ఇలా ఈ పేరు చాలా ఫేమస్. నీలోఫర్ ఆసుపత్రి వేలాది మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. అంతేగాక తెలంగాణలో అత్యంత కీలకమైన మెడికల్ సెంటర్లలో ఇదొకటి. ఇక నీలోఫర్ కేఫ్ హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయిన టీ అండ్ బన్ మస్కా స్పాట్. యువతికి హ్యాంగ్ అవుట్ ప్లేస్ కూడా ఫేమస్. ఇంతకు ఎవరు ఈ నీలోఫర్? పేరు చూస్తే మన ఇండియన్ లా అనిపించడం లేదు కదా. మరి విదేశీ అయిన ఈ పేరు ఇక్కడ ఎందుకంత ఫేమస్? ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. నీలోఫర్ హాస్పిటల్ 1949లో స్థాపించబడిన ఈ ఆసుపత్రి వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. హైదరాబాద్ చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిన ప్రిన్సెస్ నీలోఫర్ పేరు మీద ఈ ఆసుపత్రి నిర్మించబడింది. నీలోఫర్ హనం సుల్తాన్ జనవరి 4వ తేదీన 1916వ సంవత్సరంలో ఒట్టోమన్ టర్కీ ఇస్తాంబుల్లో జన్మించారు. ఈమె అందగత్తె కూడా. 1931లో ఆమె హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు మౌజం జాను వివాహం చేసుకుని హైదరాబాద్ కు వచ్చారు. ఆమె చాలా ఆధునిక భావాలు కలిగిన మహిళ. హైదరాబాద్ రాజు కుటుంబానికి చెందిన మహిళలు పరదాలో ఉంటే ఆమె మాత్రం అధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ మహిళల అభ్యున్నతి కోసం పనిచేశారు. ఒకనాడు 1949లో తన పని మనిషి రఫతున్నిసా బేగం ప్రసవ సమయంలో వైద్య సదుపాయాలు లేక మరణించడం చూసిన ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతేగాక ఆ కాలంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ప్రసవ సమయంలో సరైన వైద్య సదుపాయాలు లేక అనేక మంది మహిళలు ప్రాణాలు కూడా కోల్పోయేవారు. ఇక తన పని మనిషి లాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదని నిజాంను ఒప్పించి మరీ 1953లో రెడ్ హిల్స్ లో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించారు. అదే నేటి ప్రసిద్ధ నీలోఫర్ హాస్పిటల్. మొదట్లో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ఈ రోజు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరుగాంచింది. ఇక రోజుకు వేల సంఖ్యలో పేషెంట్లు ఇక్కడికి వస్తూ ఉంటారు. అనేక పేద కుటుంబాలకు ఇది ప్రాణాధారంగా మారింది. కాలం మారినా, సాంకేతికత పెరిగినా నీలోఫర్ ఆసుపత్రి సేవాభావం మాత్రం మారలేదు. ప్రతిరోజు, ప్రతి క్షణం చిన్నారుల నవ్వుల్లో, తల్లుల ఆశల్లో ఈ ఆసుపత్రి తన సేవలను కొనసాగిస్తుంది. ఒక ప్రిన్సెస్ హృదయంలో పుట్టిన ఆలోచన
ఈ రోజు లక్షల కుటుంబాలకు జీవనాధారమైంది. కాకపోతే నీలోఫర్ కేఫ్ మాత్రం ఆసుపత్రి మూలంగా ఆ పేరు వచ్చింది. ఇక దీనికి యజమాని బాబురావు. నీలోఫర్ హాస్పిటల్, నీలోఫర్ కేఫ్ ఇలా ఈ పేరు చాలా ఫేమస్. నీలోఫర్ ఆసుపత్రి వేలాది మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. అంతేగాక తెలంగాణలో అత్యంత కీలకమైన మెడికల్ సెంటర్లలో ఇదొకటి. ఇక నీలోఫర్ కేఫ్ హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయిన టీ అండ్ బన్ మస్కా స్పాట్. యువతికి హ్యాంగ్ అవుట్ ప్లేస్ కూడా ఫేమస్. ఇంతకు ఎవరు ఈ నీలోఫర్? పేరు చూస్తే మన ఇండియన్ లా అనిపించడం లేదు కదా. మరి విదేశీ అయిన ఈ పేరు ఇక్కడ ఎందుకంత ఫేమస్? ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. నీలోఫర్ హాస్పిటల్ 1949లో స్థాపించబడిన ఈ ఆసుపత్రి వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. హైదరాబాద్ చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిన ప్రిన్సెస్ నీలోఫర్ పేరు మీద ఈ ఆసుపత్రి నిర్మించబడింది. నీలోఫర్ హనం సుల్తాన్ జనవరి 4వ తేదీన 1916వ సంవత్సరంలో ఒట్టోమన్ టర్కీ ఇస్తాంబుల్లో జన్మించారు. ఈమె అందగత్తె కూడా. 1931లో ఆమె హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు మౌజం జాను వివాహం చేసుకుని హైదరాబాద్ కు వచ్చారు. ఆమె చాలా ఆధునిక భావాలు కలిగిన మహిళ. హైదరాబాద్ రాజు కుటుంబానికి చెందిన మహిళలు పరదాలో ఉంటే ఆమె మాత్రం అధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ మహిళల అభ్యున్నతి కోసం పనిచేశారు. ఒకనాడు 1949లో తన పని మనిషి రఫతున్నిసా బేగం ప్రసవ సమయంలో వైద్య సదుపాయాలు లేక మరణించడం చూసిన ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతేగాక ఆ కాలంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ప్రసవ సమయంలో సరైన వైద్య సదుపాయాలు లేక అనేక మంది మహిళలు ప్రాణాలు కూడా కోల్పోయేవారు. ఇక తన పని మనిషి లాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదని నిజాంను ఒప్పించి మరీ 1953లో రెడ్ హిల్స్ లో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించారు. అదే నేటి ప్రసిద్ధ నీలోఫర్ హాస్పిటల్. మొదట్లో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ఈ రోజు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరుగాంచింది. ఇక రోజుకు వేల సంఖ్యలో పేషెంట్లు ఇక్కడికి వస్తూ ఉంటారు. అనేక పేద కుటుంబాలకు ఇది ప్రాణాధారంగా మారింది. కాలం మారినా, సాంకేతికత పెరిగినా నీలోఫర్ ఆసుపత్రి సేవాభావం మాత్రం మారలేదు. ప్రతిరోజు, ప్రతి క్షణం చిన్నారుల నవ్వుల్లో, తల్లుల ఆశల్లో ఈ ఆసుపత్రి తన సేవలను కొనసాగిస్తుంది. ఒక ప్రిన్సెస్ హృదయంలో పుట్టిన ఆలోచన ఈ రోజు లక్షల కుటుంబాలకు జీవనాధారమైంది. కాకపోతే నీలోఫర్ కేఫ్ మాత్రం ఆసుపత్రి మూలంగా ఆ పేరు వచ్చింది. ఇక దీనికి యజమాని బాబురావు.